గైస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. తుల్జాపూర్కి అయితే వచ్చేసాము. రూమ్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్ చూపిస్తాను చూడండి. రూమ్ అయితే చాలా చిన్నగా ఉందండి. మా బ్యాగ్స్తోనే నిండిపోయింది. మా వాళ్ళు అయితే ఫుల్గా అలసిపోయారు. ఇంకా జర్నీ చేసి హెడేక్ వస్తుందని చెప్పేసి మా అక్క అయితే ఇక్కడ టీ పెడుతుంది. టీ స్నాక్స్ అన్నీ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయేలోపు మా మమ్మీ వాళ్ళు ఇంకా వంట కూడా రెడీ చేసేసారు. ఇంకా తినేసి దర్శనంకి బయలుదేరదామని ఇక్కడ అందరం తింటున్నాము. ఇక్కడైతే దర్శనంకి బయలుదేరాం. మేము ఈవినింగ్ 5:30 కల్లా వెళ్ళాం దర్శనంకి. మేము వెళ్ళినప్పుడు అస్సలు రష్ లేదండి. మేము వెళ్ళిన తర్వాత ఫుల్ రష్ అయింది. ఎంతమంది ఉన్నారో చూపిస్తాను. ఇది మాత్రం ఎంట్రన్స్లో. అసలు గుడి మాత్రం అన్ని పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారండి. సూపర్. ఇంకా అమ్మవారిని అయితే అన్ని పూలతోనే డెకరేషన్ చేశారు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు, అంత బాగుంది అమ్మవారు అయితే. ఇక్కడ పై నుంచి కిందికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ ఉంటుంది. పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారండి. ఇంకా పున్నం అప్పుడైతే చాలామంది ఉంటారంట. ఇప్పుడు కొంచెం బెటర్ మేము వెళ్ళినప్పుడు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, మేము స్పీడ్గా వెళ్ళిపోయాం దర్శనానికి. ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మేము ఈ లైన్ మొత్తం తిరిగేసి పైనకి ఒక స్టెప్ వెళ్ళేలోపు ఎంత జనాలు వచ్చారంటే అసలు అమ్మయ్య మేమే ఫస్ట్ వచ్చేసింది, బెటర్ అయింది అనుకున్నాము. ఇంకా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే బయట వ్యూ ఇది. ఇంకా మీరు ఎప్పుడైనా వెళ్ళారా తుల్జాపూర్కి? వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే రాయి పైన చేతి పెట్టేసి మనం అనుకున్న కోరిక తీరాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకొని చేతులు పెట్టి రైట్ సైడ్ తిరిగితే అనుకున్న కోరిక తీరుతుందంట అండి. లెఫ్ట్ సైడ్ తిరిగితే తీరదంట. నాకైతే రైట్ సైడ్ తిరిగిందండి. అసలు అలా తిరుగుతుందా అని నేను డౌట్ పడ్డాను. కానీ చేతులు పెట్టగానే 1 మినిట్కి రైట్ సైడ్ తిరిగింది చేతు. ఇంకా దర్శనం అయితే ప్రశాంతంగా జరిగిపోయిందండి, ఎలాంటి రష్ లేకుండా. ఇక్కడ మా వాళ్ళు అందరు అలసిపోయి కూర్చున్నారు. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇంకా గుడిలో కొద్దిసేపు కూర్చొని అలా కొంచెం షాపింగ్ చేసుకుందామని చెప్పేసి ప్రసాదం అయితే తీసుకోవాలి కదండి ఏ గుడికి వెళ్ళినా. ఇంకా నేనైతే ఇక్కడ షాపింగ్ అయిపోయింది నాది. ప్రసాదం ఇంకా ఇక్కడ గాజులు ఫేమస్ కదా, తుల్జాపూర్ గాజులని, అవి కూడా తీసుకున్నాను నాకు అత్తమ్మకి. ఇంకా నైట్ అయితే టెంపుల్ మొత్తం లైటింగ్స్ వేసి ఇంకా సూపర్గా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడ వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బై బాయ్.